అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చాడు. ఏంటంటే సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్, నాకు 900 మందితో భద్రత కల్పించండి. నీకేమైనా సిగ్గు సెలవేనా ఉందా? అసలు అధికారంలో ఉన్నంతసేపు ప్రజల సొమ్ముని దోచేసావు. నీ హంగు ఆరుబట్టాలకి, నీ సొంత ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము వాడావు. అవునా? ఎరకల పట్టణానికి అని చెప్పేసి 1.5 కోటిన్నర, నీ చిరుతిళ్ళకి ఒక 3 కోట్ల రూపాయలు, నీ సెక్యూరిటీకి ఏకంగా 900 మంది సెక్యూరిటీ నీకు. సరే, ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఏదో తగలడ్డాలే, మీరు కూడా అలాగే ఎడతారని చెప్పేసి అనుకున్నావు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు, అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యేవి. నీకు ఎందుకయ్యా 900 మంది సెక్యూరిటీ? ఏ విధంగా కల్పించాలి? నువ్వు పీకి పొడిచింది ఏముంది? ఇప్పుడు నీకు ఏదైనా థ్రెట్ ఉందనుకో, సరే నాకు అదనపు భద్రత కావాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడంటే అదొక అందం. ఇప్పుడు నీకు కల్పించిన భద్రత ఎంత? 58 మంది, Z+ కేటగిరీ. అవునా? గతంలో కాబట్టి నువ్వు 900 మంది పెట్టుకున్నా కానీ కళ్ళు మూసుకుపోయా, సరే ఏదో 7 చెప్పి అనుకో. ఇప్పుడు ఎందుకు కల్పించాలి? నీకు ఏ హోదాలో నీకు కల్పిస్తారో 900 మందిని? నీకేమైనా అర్థమైనా ఉందా? అసలు కోర్టుకి వెళ్ళడానికి సిగ్గు అనిపిస్తుందా? మొన్న నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, మీరు చెప్పండి, మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి మన కోర్టుకి వెళ్ళాడు. ఇవాళేమో 900 మందిని భద్రత కల్పించాలట. అడుగు, 1,00,000 మందిని అడుగు. పెద్ద నాయకుడు అని చెప్పేసి నీకు ఇంకా 100 మంది సెక్యూరిటీ ఇచ్చేస్తారా? బుర్ర ఏమైనా పని చేస్తున్నా, బుర్ర ఏమైనా పోయిందని నీకు మాకు అర్థం కావట్లా. ఏం పొడిస్తామని చెప్పేసి మనకు 900 మంది సెక్యూరిటీ ఏ విధంగా? పైగా దానికి మా సాక్షులు మరి ఏడుపులు. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తొలగించేశారు, జగన్మోహన్ రెడ్డి చంపించేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా లేపకుండా ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వడు ఏం చేసాడు? జగన్మోహన్ రెడ్డి ఎవరిని లేపకుండా ఉంటే చాలు, అదే 10,000. మనం చూసాం కదా గతంలో కూడా. ఇవాళ వచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు ఎవరికి చెప్పవసరలా. నేను ఇందాక సాక్షి చూసా, సాక్షిలో ఒకటే కుక్కేడుపులు. ముఖ్యంగా ఈశ్వర్ గారు అయితే మరీ ఘోరం. జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్పి చూస్తున్నారు. పాత వాహనాలు తీసుకొస్తారు, డోర్ ఓపెన్ అయిపోతే ఏమైపోవాలో, చచ్చిపోతారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంగా ఉన్న పేడొదిపోతుంది అనుకుంటాం అంతే. ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఏదో చేసేయాలని చెప్పేసి ఆలోచన ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం శుభ్రంగా ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలి, ఆరోగ్యంగానే ఉండాలి, అసెంబ్లీకి రావాలి, తను దోచేసిన సొమ్ముకి సమాధానం చెప్పాలి అని మేము కోరుకుంటున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉండాలి, అసెంబ్లీకి రావాలి, తాను చేసిన దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ గురించి అధికార పక్షం మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇగో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు 5 ఏళ్ళు, రాష్ట్ర ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచేసి చెప్పినప్పుడు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో అని వినాలనే ఆతృత మాది, ఆ కోరిక మాది. వీడు మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం, 100 మందిని మాత్రం సెక్యూరిటీ ఇచ్చారు. ఇస్తే ఏం చేస్తాడో, వారానికి 5 రోజులు బెంగళూరులో ఉంటాడు, ఒక 2 రోజులు టైం చూసుకుంటాడు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా శవం దొరికిందనుకో, ఆ శవం దగ్గరకు వచ్చేస్తాడు. ఒకవేళ ఏది జరగలేదనుకో, ఏది లేదనుకో, అసలు మనుషుని పెట్టి లేపించేస్తాడు కూడా. ఏ కారణాల చేత ఎవరు కొట్టుకున్నా సరే దానికి రాజకీయ రంగు పులిమేసి తెలుగుదేశం పార్టీపై నెట్టేసి, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారనో నాయకులు ఉన్నారని చెప్పి ఇక్కడికి పరామర్శ పేరుతో వచ్చి శవరాజకీయాలు చేయడానికి 900 మంది. అసలు అడగడానికైనా సిగ్గనిపిస్తుందో లేదో మాకు అర్థం కావట్లా. నీకు అంత 100 మంది అవసరమా? నీకు 900 మంది సెక్యూరిటీ నీకు? నీ కొంప చుట్టూనేమో ఏకంగా పెద్ద ఇనప కంచి వేసుకుంటావా? అంత పిరుకోడు. పైగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా నీకు 100 మందిని సెక్యూరిటీ ఇవ్వడానికి 58 మంది నీకు సరిపోరా? నువ్వు ముఖ్యమంత్రి కంటే నువ్వు ఎక్కువ. సరే ప్రతిపక్ష హోదా, సరే ప్రతిపక్ష నేత, క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాల్సిందే అంటే అది కూడా కాదు. అవునా? సాధారణ ఎమ్మెల్యే కదా, పోనీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అయినా సరే, లేకపోతే నీకు వచ్చేది ఏదైతే సాధారణ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2+2 గన్మెన్ అంతే. అంతకుమించి నీకు సెక్యూరిటీ ఏమి ఉండదు. నీ ప్రైవేట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ సైడ్ ఎంతన్నా పెట్టుకో, 900 కాదు 1000 మందిని పెట్టుకో. నీ ప్రైవేట్ సెక్యూరిటీ కొన్ని 100 మందిని పెట్టుకో అయ్యా. నీకు ఆదాయం ఉంది కదా, సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉంది, అవి కాకుండా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మనకి సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెట్టేస్తాం. మనకి ఆ సొమ్ము అలాగే ఉంది, పెట్టుకో. ఖర్చు పెట్టి ఏమైంది? వాటిని మాత్రం ఖర్చు పెట్టకూడదు. మనం మళ్ళీ పిల్లికి బెచ్చవేయం. మనం ఏంగులు చేస్తే కాకిని తోలం. ఆ చేతుకున్న మెతుకులు 1, 2 పడితే మరి కాకి తినేద్దామో అని బాధ. నీ సెక్యూరిటీ పెట్టుకో, సొంతంగా పెట్టుకో. ఎవడు కాదన్నాడు? 900 కాదు 1000 మందిని పెట్టుకో, 10,000 మందిని పెట్టుకో. ఎవడొద్దన్నాడు? మళ్ళీ మన డబ్బులు ఖర్చు అయిపోతాయని బాధ. నీ సెక్యూరిటీకి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలా? నువ్వు మాత్రం దోచేయచ్చు. అధికారంలో ఉండి అంత తినేసేవయ్యా. నీ సాక్షి పేపర్కి ప్రతి ఒక్క వాలంటీర్కి 200 రూపాయలు చొప్పున, నెలకు 200 రూపాయలు చొప్పున అని చెప్పి జీవో రిలీజ్ చేసామంటే ఏంటి? కేవలం సాక్షి పేపర్ మాత్రమే కొనాలా? కొని వాళ్ళ పంచాలి ఇంటింటికి. దానికోసం అని చెప్పేసి 200 రూపాయలు.
మరి నువ్వు మనిషివో పశువో మాకు అర్థం కావట్లా. ఇవాళ మళ్ళీ ఇది ఒక విష ప్రచారం. కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా ఇంతలా ఏడ్డం, నువ్వు ఏడుతావు అంతే. లేదురా పెద్ద నాయకుడు, ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నేత, సెక్యూరిటీ తొలగించేశారంటే అది వేరే. నువ్వు సాధారణ ఎమ్మెల్యేవయ్యా, ఒక ఎమ్మెల్యే అంతే. 175 మంది ఎమ్మెల్యేలు నువ్వు ఒక ఎమ్మెల్యేవి. నీకు ఇంకా గౌరవప్రదంగా మాజీ అంటే ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అనే కల్పిస్తున్నారు. ఇంకా సంతోషపడాలా. మనం ఏడవకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నది కదా తీసి దెబ్బతారు. నీకున్న హోదా ఏంటి, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి, నీకున్న అర్హత ఏంటి, నీకు ఎందుకు కల్పించాలి? ఈ 58 మందినైనా సరే దేని గురించి కల్పించని చెప్పి అనుకున్నారు అనుకో, అప్పుడు 2+2 కానీ మనం వస్తాం. అప్పుడు ఏడుది కానీ చక్కగా. కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని ఉండు. నీకు 100 మందిని ఇచ్చేస్తాను కానీ రాష్ట్రం ఏమో ఆదాయంలో పై ఎక్కడో లేదు. తమరు అధికారంలో వచ్చిన తర్వాత, తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం అధపాతాళానికి పోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టేసావు. నీకు కొన్ని 100 మంది సెక్యూరిటీని ఇచ్చేస్తానికి అక్కడ అంత బడ్జెట్ కూడా ఏమీ లేదు. కాబట్టి మూసుకొని ఉండు. పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడమాక. సెక్యూరిటీ ఇచ్చేయాలట 900 మంది ఏకంగా. సిగ్గు లేకుండా అడుగుతున్నారు. పైగా పీకింది సచ్చింది ఏమీ లేదు. అంతా రాష్ట్ర ప్రజలు సొమ్ము తినేయడమే. నీ ఇంటికి, నీ కబోర్డ్లకి, నీ బాత్రూములకి, చివరికి నీ సెక్యూరిటీకి కూడా. ఇప్పుడు నీ ఇంటి చుట్టూ నిర్మించుకున్న ఇనపకంచె ఏదైతే ఉందో దానికి కూడా ప్రజల సొమ్మే. ఫర్నిచర్ దొబ్బేసావు, అది ఇవ్వు, అది అంతే. ఇంకా దానికి డబ్బులు ఇస్తామంటే అది కూడా ఇవ్వు. సవట. అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చాడు. ఏంటంటే సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్, నాకు 900 మందితో భద్రత కల్పించండి. నీకేమైనా సిగ్గు సెలవేమైనా ఉందా? అసలు అధికారంలో ఉన్నంతసేపు ప్రజల సొమ్ముని దోచేసావు. నీ హంగు ఆరుబట్టాలకి, నీ సొంత ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము వాడావు. అవునా? ఎరకల పట్టణానికి అని చెప్పేసి 1.5 కోటిన్నర, నీ చిరుతిళ్ళకి ఒక 3 కోట్ల రూపాయలు, నీ సెక్యూరిటీకి ఏకంగా 900 మంది సెక్యూరిటీ. నీకు సరే ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి ఏదో తగలడ్డాలే, మీరు కూడా అలాగే ఎడతారని చెప్పేసి అనుకున్నావు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు, అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యేవి. నీకు ఎందుకయ్యా 900 మంది సెక్యూరిటీ? ఏ విధంగా కల్పించాలి? నువ్వు పీకి పొడిసింది ఏముంది? ఇప్పుడు నీకు ఏదైనా థ్రెట్ ఉందనుకో, సరే నాకు అదనపు భద్రత కావాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడంటే అదొక అందం. ఇప్పుడు నీకు కల్పించిన భద్రత ఎంత? 58 మంది, Z+ కేటగిరీ. అవునా? గతంలో కాబట్టి నువ్వు 900 మంది పెట్టుకున్నా కానీ కళ్ళు మూసుకుపోయా, సరే ఏదో 7 చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు కల్పించాలి? నీకు ఏ హోదాలో నీకు కల్పిస్తారో 900 మందిని? నీకేమైనా అర్థం ఉందా? అసలు కోర్టుకి వెళ్ళడానికి సిగ్గు అనిపిస్తుందా? మొన్న నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, మీరు చెప్పండి, మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి మొన్న కోర్టుకి వెళ్ళాడు. ఇవాళ ఏమో 900 మందిని భద్రత కల్పించాలట. అడుగు, 1,00,000 మందిని అడుగు. పెద్ద నాయకుడు అని చెప్పేసి నీకు ఇంకా 100 మంది సెక్యూరిటీ ఇచ్చేస్తారా? బుర్ర ఏమైనా పని చేస్తున్నా, బుర్ర ఏమైనా పోయిందని నీకు మాకు అర్థం కావట్లా. ఏం పొడిస్తావని చెప్పేసి మనకు 900 మంది సెక్యూరిటీ ఏ విధంగా? పైగా దానికి మా సాక్షిలో మరి ఏడుపులు. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ తొలగించేశారు, జగన్మోహన్ రెడ్డి చంపించేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా లేపకుండా ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వడు ఏం చేసాడు? జగన్మోహన్ రెడ్డి ఎవరిని లేపకుండా ఉంటే చాలు, అదే 10,000. మనం చూసాం కదా గతంలో కూడా. ఇవాళ వచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పాఠాలు ఎవరికి చెప్పవసరలా. నేను ఇందాక సాక్షి చూసా, సాక్షిలో ఒకటే కుక్కేడుపులు. ముఖ్యంగా ఈశ్వరగడ్ అయితే మరీ ఘోరం. జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్తున్నారు. పాత వాహనాలు తీసుకొస్తారు, డోర్ ఓపెన్ అయిపోతే ఏమైపోవాలో, చచ్చిపోతారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంగా ఉన్న పేడ వదిలిపోతుంది అనుకుంటాం అంతే. ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఏదో చేసేయాలని చెప్పేసి ఆలోచన ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం శుభ్రంగా ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలి, ఆరోగ్యంగానే ఉండాలి, అసెంబ్లీకి రావాలి, తను దోచేసిన సొమ్ముకి సమాధానం చెప్పాలి అని మేము కోరుకుంటున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉండాలి, అసెంబ్లీకి రావాలి, తాను చేసిన దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ గురించి అధికార పక్షం మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇగో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు 5 ఏళ్ళు, రాష్ట్ర ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచేసి చెప్పినప్పుడు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో అని వినాలనే ఆతృత మాది, ఆ కోరిక మాది. వీడు మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం, 100 మందిని మాత్రం సెక్యూరిటీ ఇచ్చారు. ఇస్తే ఏం చేస్తాడో, వారానికి 5 రోజులు బెంగళూరులో ఉంటాడు, ఒక 2 రోజులు టైం చూసుకుంటాడు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా శవం దొరికిందనుకో, ఆ శవం దగ్గరకు వచ్చేస్తాడు. ఒకవేళ ఏది జరగలేదనుకో, ఏది లేదనుకో, అవసరం మనుషుని పెట్టి లేపించేస్తాడు కూడా. ఏ కారణాల చేత ఎవరు కొట్టుకున్నా సరే దానికి రాజకీయ రంగు పులిమేసి తెలుగుదేశం పార్టీపై నెట్టేసి, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారనో నాయకులు ఉన్నారని చెప్పి ఇక్కడికి పరామర్శ పేరుతో వచ్చి శవరాజకీయాలు చేయడానికి 900 మంది. అసలు అడగడానికైనా సిగ్గని చెప్తుందో లేదో మాకు అర్థం కావట్లా.
ఎట్లా నీకు అంత 100 మంది అవసరమా? నీకు 900 మంది సెక్యూరిటీ నీకు. నీ కొంప చుట్టూనేమో ఏకంగా పెద్ద ఇనప కంచి వేసుకుంటావా? అంత పిరుకోడు. పైగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా నీకు 100 మందిని సెక్యూరిటీ ఇవ్వడానికి. 58 మంది నీకు సరిపోరా? నువ్వు ముఖ్యమంత్రి కంటే నువ్వు ఎక్కువ. సరే ప్రతిపక్ష హోదా, సరే ప్రతిపక్ష నేత, క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాల్సిందే అంటే అది కూడా కాదు. అవునా? సాధారణ ఎమ్మెల్యే కదా. పోనీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అయినా సరే, లేకపోతే నీకు వచ్చేది ఏదైతే సాధారణ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2+2 గన్మెన్ అంతే. అంతకుమించి నీకు సెక్యూరిటీ ఏమి ఉండదు. నీ ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ సైడ్ అని ఎంతన్నా పెట్టుకో. 900 కాదు 1000 మందిని పెట్టుకో. నీ ప్రైవేట్ సెక్యూరిటీ కొన్ని 100 మందిని పెట్టుకో అయ్యా. నీకు ఆదాయం ఉంది కదా. సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉంది. అవి కాకుండా మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మనకి సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి మనం అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెట్టేస్తాం. మనకి ఆ సొమ్ము అలాగే ఉంది. పెట్టుకో. ఖర్చు పెట్టి ఏమైంది? వాటిని మాత్రం ఖర్చు పెట్టకూడదు. మనం మళ్ళీ పిల్లికి బెచ్చవేయం. మనం ఎంగిల్ చెట్టు కాకిని తోలం. ఆ చేతికున్న మెతుకులు 1, 2 పడితే మరి కాకి తినేద్దామో అని బాధ. నీ సెక్యూరిటీ పెట్టుకో, సొంతంగా పెట్టుకో. ఎవడు కాదన్నాడు? 900 కాదు 1000 మందిని పెట్టుకో, 10,000 మందిని పెట్టుకో. ఎవడొద్దన్నాడు? మళ్ళీ మన డబ్బులు ఖర్చు అయిపోతాయని బాధ. నీ సెక్యూరిటీకి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలా. నువ్వు మాత్రం దోచేయచ్చు. అధికారంలో ఉండి అంత తినేసేవయ్యా. నీ సాక్షి పేపర్కి ప్రతి ఒక్క వాలంటీర్కి 200 రూపాయలు చొప్పున, నెలకు 200 రూపాయలు చొప్పున అని చెప్పి జీవో రిలీజ్ చేసామంటే ఏంటి? కేవలం సాక్షి పేపర్ మాత్రమే కొనాలా? కొని వాళ్ళ పంచాలి ఇంటింటికి. దానికోసం అని చెప్పేసి 200 రూపాయలు. మరి నువ్వు మనిషివో పశువో మాకు అర్థం కావట్లా. ఇవాళ మళ్ళీ ఇదొక విష ప్రచారం. కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇంతలా ఏడ్డం. నువ్వు ఏడుతావు అంతే. లేదురా పెద్ద నాయకుడు, ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నేత, సెక్యూరిటీ తొలగించేశారంటే అది వేరే. నువ్వు సాధారణ ఎమ్మెల్యేవయ్యా. ఒక ఎమ్మెల్యే అంతే. 175 మంది ఎమ్మెల్యేలు నువ్వు ఒక ఎమ్మెల్యేవి. నీకు ఇంకా గౌరవప్రదంగా ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ సెక్యూరిటీ అనే కల్పిస్తున్నారు. ఇంకా సంతోషపడాలా. మనం ఏడవకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నది కదా తీసి దెబ్బతారు. నీకున్న హోదా ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? నీకున్న అర్హత ఏంటి? నీకు ఎందుకు కల్పించాలి? 58 మందినైనా సరే దేని గురించి కల్పించని చెప్పి అనుకున్నారు అనుకో, అప్పుడు 2+2 గన్మెన్ వస్తారు. అప్పుడు ఏడుది కానీ చక్కగా. కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని ఉండు. నీకు 100 మందిని ఇచ్చేస్తాను కానీ రాష్ట్రం ఏమో ఆదాయంలో పై ఎక్కడో లేదు. తమరు అధికారంలో వచ్చిన తర్వాత, తమరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం అధపాతాళానికి పోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టేసావు. నీకు కొన్ని 100 మంది సెక్యూరిటీని ఇచ్చేస్తానికి అక్కడ అంత బడ్జెట్ కూడా ఏమీ లేదు. కాబట్టి మూసుకొని ఉండు. పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడమాక. సెక్యూరిటీ ఇచ్చేయాలట 900 మంది ఏకంగా. సిగ్గు లేకుండా అడుగుతున్నారు. పైగా పీకింది సచ్చింది ఏమీ లేదు. అంతా రాష్ట్ర ప్రజలు సొమ్ము తినేయడమే. నీ ఇంటికి, నీ కబోర్డ్లకి, నీ బాత్రూములకి, చివరికి నీ సెక్యూరిటీకి కూడా. ఇప్పుడు నీ ఇంటి చుట్టూ నిర్మించుకున్న ఇనపకంచె ఏదైతే ఉందో దానికి కూడా ప్రజల సొమ్మే. ఫర్నిచర్ దొబ్బేసేవు, అది ఇవ్వు. అది అంతే. ఇంకా దానికి డబ్బులు ఇస్తామంటే అది కూడా ఇవ్వు. సవట.